హలని మిసేసరావు ఒక ఫోటో కొన్ని వందల భావాలకి నిదర్శనం. ఒక దృశ్యం కొన్ని వందల అర్థాలకి దారితీస్తుంది. ఇప్పుడు అమెరికాలో క్లిక్ మనిపించినటువంటి ఒక ఫోటో రకరకాలుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏంటి అదంటే ఆంధ్రాలుడు జేడి వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన ఇప్పుడు ఎరిక్ తోటి ఆలింగనం చేసుకున్నటువంటి ఫోటో వైరల్ అవుతుంది. దీన్ని చూసినటువంటి వాళ్ళు ఉషాకి బ్రేకప్ ఇవ్వబోతున్నాడు ఆంధ్ర అల్లుడు, విడాకులు తీసుకోబోతున్నారు అనేటువంటిది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఉషా ఆంధ్ర బేస్డ్ అన్నారు, అక్కడ స్థిరపడ్డారు. తర్వాత జేడి వన్స్ అలాగే ఉషా లవ్లో పడ్డారు, తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం పిల్లాపాపలతోటి బాగా ఉన్నారు. జేడి వన్స్ ఎప్పుడైతే ఉపాధ్యక్షుడయ్యారో అమెరికాకి, ఆ రోజు నుంచి ఆంధ్ర అల్లుడు అంటూ బాగా మన తెలుగు వాళ్ళకి పరిచయం అయ్యారు. ప్లస్ రీసెంట్గా కూడా వాళ్ళు ఇండియాకి వచ్చారు కూడా, వాళ్ళు ఇండియాకి వచ్చి విజిట్ చేశారు. సో ఉషా భర్త జేడి వన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్ర అల్లుడు. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ రీసెంట్గా ఒక మాట అన్నారు, ఒక యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక మీటింగ్లో. తాను క్రిస్టియను, ఉషా కూడా క్రిస్టియన్ మతాన్ని ఏదో ఒక రోజు పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది, క్రిస్టియన్గా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే తను హిందువే అయినప్పటికీ కూడా తనతోటి చర్చిలకు ప్రార్థనలకు వస్తుంది. ఆవిడ హిందువుగా ఉన్నా నాకేం అభ్యంతరం లేదు, ఏదో ఒక రోజు క్రిస్టియన్లోకి అయితే మారుతుందని చెప్పి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానించినటువంటి సేమ్ అదే కొంచెం ఒకరోజు అటో ఇటో ఈ చార్లీ కిర్క్ చనిపోయిన తర్వాత చార్లీ కిర్క్ భార్య ఈవిడ ఎరిక్ ఈవిడ చార్లీ కిర్క్ భార్య ఎరిక్, వీళ్ళిద్దరూ ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఎవరు? జేడి వాన్స్ అలాగే ఎరిక్ అలాగే జేడి వాన్స్ ఇద్దరు ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసినప్పుడు ఎరిక్ ఒక మాట అన్నారు. ఏమన్నారనంటే, చార్లీ కిర్క్ చనిపోయారు, చార్లీ కిర్క్కి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఎవరిలోనే నేను అలాంటివి చూడలేదు, ఒక్క జేడి వాన్స్లో మాత్రం కొన్ని లక్షణాలను చూశాను అని చెప్పి ఆవిడ వ్యాఖ్యానించారు. ఒకవైపు ఏమో ఉషా హిందువుగా ఉన్నారు, ఆవిడ క్రిస్టియన్గా మారుతుంది త్వరలోనే అని చెప్పి జేడి వాన్స్ వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో ఎరిక్ ఏమన్నారు, చార్లీ కిర్క్ లక్షణాలు ఎక్కువగా జేడి వాన్స్లో కనిపిస్తున్నాయి, ఎవరిలో కూడా చార్లీ కిర్క్ ఉన్నటువంటి లక్షణాలు నాకు కనిపించలేదని చెప్పి ఆవిడ ఎరిక్ వ్యాఖ్యానించారు. ఈ రెండు వ్యాఖ్యలకు లింకు పెడుతూ సోషల్ మీడియా కామెంటరీ చేస్తూ ఉషాతోటి బ్రేకప్ అయిపోతున్నాడు జేడి వాన్స్, ఎరిక్ని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు అనేటువంటి సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఆ వేదిక మీద ఆలింగనం చేసుకున్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఇది సో ఈ ఫోటోని చూసినటువంటి కొంతమంది సైకాలజిస్టులు ఆ ఫోటోకు ఉన్నటువంటి అర్థాన్ని రకరకాలుగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎరిక్ ఏ విధంగా ఆలింగనం చేసుకుంది, ఇక్కడ చేయబెట్టింది తల మీద, అంటే ప్రేమ ఉంది ఎరిక్కి. అలాగే జేడి వాన్స్ ఇక్కడ హగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ వీపు వెనక ఒక చెయ్యి మీద ఒకటి ఇలా పెట్టారు, కుడి చెయ్యి పైన పెట్టారు, ఎడం చెయ్యి కింద పెట్టారు. కాబట్టి ఎరిక్ మీద విపరీతమైనటువంటి లవ్ ఉంది జేడి వాన్స్కి అనేటువంటి ఈక్వేషన్స్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో పెడుతున్నారు. కొంతమంది సైకాలజిస్టులు కూడా ఈ ఫోటోని వివరిస్తున్నారు. ఫుల్ ఫోటో అందుబాటులో లేదు, అందువల్ల కేవలం ఆ ఫోటోనే ఉంది. ఫుల్ ఫోటో ఉంటే కనుక మీకు ఇలా ఆలింగనం చేసుకున్నప్పుడు ఎడం చెయ్యి కింద ఉంటుంది, పైన కుడి చెయ్యి ఉంటుంది. ఆలింగనం కూడా ఇక్కడ చూడండి, ఆలింగనం ఇలా చేసుకుంటాడు. ప్లస్ చెస్ట్ ఇక్కడ దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే, వీళ్ళిద్దరి మధ్య గాఢమైనటువంటి ప్రేమ ఉంది, అందుకే వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి సైకాలజిస్టులు వాళ్ళ యొక్క సైకాలజీ అంశాలని బయటికి తీసి ఇవి చెప్తున్నారు. సరే, ఫుల్ ఫోటో ఉంటే కనుక కాళ్ళు ఎత్తి హగ్ చేసుకున్నారా, కాళ్ళు దించి హగ్ చేసుకున్నారా, ఇంకా
సైకాలజిస్టులు చెప్పేవాళ్ళేమో బహుశా ఆ ఫోటో నాకు కనిపించలేదు, సైకాలజిస్టులు మాత్రం ఇంతవరకు ఈ ఫోటో మీద కామెంట్ చేశారు. ప్లస్ ఇక్కడ చూడండి, వాళ్ళు ఆలింగనం చేసుకుని ఈమె రైట్ సైడ్, జేడీ వన్స్ రైట్ సైడ్ ఈమె ఫేస్ని పెట్టింది, రైట్ సైడ్, రైట్ భుజం మీద. సో ఇవన్నీ చెప్తూ ఖచ్చితంగా ఎరిక్ని జేడీ వన్స్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎందుకంటే చార్లీ కిర్క్ చనిపోయాడు. అమెరికాలో మనలాగా భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకోకపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు చేసుకుంటున్నారు అనుకోండి కొంతవరకు మన వాళ్ళు కూడా, బట్ అక్కడ అలా ఏముండవు. అక్కడ విడాకులు తీసుకోవడం చాలా ఈజీ, మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఈజీ, మన ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ. మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని చూస్తున్నాం కదా. సో కాబట్టి అక్కడేం పెద్ద స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్ అంటుంటారు, అదే ఫోర్త్ మదరు ఇలా చెప్తుంటారు పిల్లలు కూడా. అలా వాళ్ళ కల్చర్ అది. సో వాళ్ళ కల్చర్ని చూస్తే కనుక యాక్చువల్గా మన సైకాలజిస్టులు ఈ విధంగా ఈ ఫోటోని హగ్ని వివరిస్తూ ఉంటే, అమెరికన్స్ వాళ్ళ కామెంట్స్ ఏంటంటే ఇవన్నీ సహజం అమెరికా కల్చర్లో, హగ్ చేసుకోవడం, కిస్ పెట్టడం, లిప్ టు లిప్ కిస్ పెట్టడం ఇవన్నీ మామూలేను, వీటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉషా అలాగే జేడీ వన్స్ యొక్క వైవాహిక జీవితం చాలా బలమైనటువంటి వైవాహిక జీవితం, కాబట్టి వాళ్ళు బ్రేకప్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ బంధం గురించి తెలిసినటువంటి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో ఒక వర్షన్ బ్రేకప్ అంటే ఇంకొక వర్షన్ లేదు, ఉషాతోటే కలిసి ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఇంకోటి వచ్చింది. ఏంటి? హిందుత్వం అనేది వచ్చింది అమెరికాలో. ఇప్పుడు జేడీ వన్స్ హిందూ మహిళతోటి వైవాహిక జీవితంలో ఉన్నాడు కాబట్టి ఆయన హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి యాంగిల్లో వస్తుంది. అలాంటి ప్రచారం తీసుకొస్తున్నారు. దాన్ని మన ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, జేడీ వన్స్ కారణంగా హిందూ వ్యతిరేకత పెరిగిపోతుంది అక్కడ, జేడీ వన్స్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టారు భారతదేశంలో. ఇట్లా రకరకాలుగా ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు హిందువుగా ఉన్నారు ఉషా హిందూ పూజలు చేస్తుంటుంది, దేవాలయాలకు వెళ్తుంటారు. జేడీ వన్స్ క్రిస్టియను, ఆయన ప్రార్థనలకు ఆయన వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అయితే లేదని చెప్పేసి వాళ్ళ వైవాహిక బంధం గురించి చెప్తున్నటువంటి వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో అంటే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు. జేడీ వన్స్ యాక్చువల్గా ఎంత చర్చించుకోవాల్సిన అవసరం ఏంది అని అంటే, జేడీ వన్స్ ఇప్పుడు పొలిటికల్గా, రాజకీయంగా ఆయన నెక్స్ట్ రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి అమెరికా అధ్యక్షుడిగా పోటీలో ఉండబోతున్నాడు. అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కావాలి. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కావాలంటే కనుక ఉషా హిందువు కాబట్టి హిందువుతోటి వైవాహిక జీవితంలో ఉంటే రాజకీయంగా నష్టపోతాము అనేటువంటి భావనలో జేడీ వన్స్ ఉన్నాడు అనేది ఇంకొక కోణం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సో ఇప్పుడు జేడీ వన్స్ ఒక కండిషన్ పెట్టారు ఉషాకి. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే కనుక వైవాహిక జీవితం నిలబడుతుంది, లేదంటే వైవాహిక జీవితం నిలబడకపోవచ్చు అనేది కూడా ఒకటి చర్చనీయాంశం అయింది. ఏంటది అని అంటే, ఇప్పుడు ఉషా క్రిస్టియన్గా మారితే నెక్స్ట్ ఎలక్షన్కి ఇబ్బంది ఏం లేదు, కానీ ఉషా క్రిస్టియన్గా మారకపోతే మాత్రం హిందూ అనేటువంటి కార్డు వస్తుంది. సో కాబట్టి అక్కడ హిందూ వ్యతిరేకత అనేది అమెరికాలో ఎక్కువగా ఉంది ట్రంప్ వచ్చిన తర్వాత. కాబట్టి జేడీ వన్స్ నెక్స్ట్ అక్కడ అధ్యక్ష రేసులో ఉండాలంటే కనుక ఉషా క్రిస్టియానిటీలోకి మారాలి, క్రిస్టియన్గా మారాలి, లేదంటే బ్రేకప్ తప్పదు అనేటువంటి పొలిటికల్ ఈక్వేషన్ కూడా బలంగా వినిపిస్తుంది. మరి రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుంది? జేడీ వన్స్ ఇప్పుడు హిందూ వ్యతిరేక ఓట్ల కోసం వెళ్తున్నారా? హిందువులను వ్యతిరేకిస్తున్నారు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు, అందుకే హిందూ వ్యతిరేకత పెరిగిపోతుంది. హిందువులు టార్గెట్ చేసుకుని ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. అక్కడ అమెరికన్స్ హిందువులను వ్యతిరేకిస్తున్నారు, కొన్ని టెంపుల్స్ను కూడా దాడులు చేశారు. సో కాబట్టి హిందూ వర్సెస్ క్రిస్టియన్ అనే యాంగిల్లో నష్టపోతాం రాజకీయంగా అనేది జేడీ వన్స్ సలహాదారులు కానీ జేడీ వన్స్ అనుచరులు కానీ భావిస్తున్నట్టు అక్కడ ఉండేటువంటి సోషల్ మీడియాలో బాగా వ్యాప్తి చెందుతున్నటువంటి న్యూస్. సో దీనికి పరిష్కారం ఉషా క్రిస్టియన్గా మారడమేనా,
లేదా JD1కి రాజకీయంగా నష్టపోతారా రాబోయే రోజుల్లో ఒకవేళ మారకపోతే? ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరగబోతుంది అనేది మీకు కూడా తెలుసు కాబట్టి, అంతర్జాతీయ ఇష్యూస్ కూడా తెలుసు కాబట్టి ఏం జరగబోతుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.